చాలామంది యూట్యూబ్లో హ్యాష్ ట్యాగ్స్, ట్యాగ్స్, కీవర్డ్స్ ఈ మూడింటి గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు సింపుల్గా చెప్తాను. హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి అంటే హ్యాష్ యూజ్ చేసి మనం ఏదైతే కీవర్డ్ రాస్తామో దాన్ని హ్యాష్ ట్యాగ్ అంటాం అనమాట. ఈ హ్యాష్ ట్యాగ్ మెయిన్గా మన వీడియోస్ని కేటగిరీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి షార్ట్స్ అని పెట్టామనుకో, ఈ వీడియో షార్ట్స్ కేటగిరీలోకి వెళ్తుంది. హ్యాష్ ట్యాగ్ పెట్టి కుకింగ్ అన్నామనుకో, కుకింగ్ కేటగిరీస్లో. అంటే మల్టిపుల్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తే మన వీడియో మల్టిపుల్ కేటగిరీస్లోకి కేటగిరైజ్ పోద్ది అనమాట. అంటే యూట్యూబ్కి మనం అర్థమయ్యేలా చెప్తున్నాం ఈ వీడియో ఈ ఫలానా కేటగిరీకి సంబంధించింది అని. మనం మ్యాక్సిమం 3 to 5 హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేయాలి, డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ. నెంబర్ 2 కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అంటే SEO అనమాట, అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం ఈ కీవర్డ్స్ మనం నార్మల్ కీవర్డ్స్ యూజ్ చేసి రాసేయచ్చు. అంటే టైటిల్లో రాస్తాం కదా, హౌ టు కుక్ ఏ బిర్యానీ ఆర్ హౌ టు డూ వెజిటబుల్ బిర్యానీ, సంథింగ్ హౌ టు ట్రావెల్ టు సింగపూర్. ఇలా చాలా మనం టైటిల్స్ కానీ ఏదైనా రాసేటప్పుడు ప్రతిదీని కీవర్డే అని అంటాం. ఈ కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన సెర్చ్ ఇంజిన్లోకి వచ్చి ఎవరైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో కీవర్డ్స్, వాటిని బేస్ చేసుకొని మన వీడియో అనేది ర్యాంక్ అవుతుంది అనమాట. సో మన వీడియో ర్యాంకింగ్ కోసము ఈ కీవర్డ్స్ని టైటిల్లో, డిస్క్రిప్షన్లో అండ్ ట్యాగ్స్లో కూడా యూజ్ చేస్తాం. యూట్యూబ్ స్టూడియోలో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ వాడతాం కదా, అక్కడ కూడా యూజ్ చేస్తాం. నెంబర్ 3 ట్యాగ్స్. మనం టైటిల్ రాసాం కదా, ఓన్లీ 20 to 100 క్యారెక్టర్స్ మధ్యలో రాస్తాం టైటిల్. సో ఈ టైటిల్ మొత్తం మన వీడియోని డిస్క్రైబ్ చేయలేదన్నమాట, డిస్క్రిప్షన్లో కూడా రాస్తాము. అదేవిధంగా మనం ఏదైతే మిస్ అయ్యామో మన వీడియో సెర్చ్ చేసేటప్పుడు ఫలానా వీడియో అని చెప్పడానికి మన వీడియోని డిస్క్రైబ్ చేయడానికి ట్యాగ్స్ వాడతాము. ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ స్టూడియోలో ట్యాగ్ సెక్షన్లో అనేది మెన్షన్ చేస్తామన్నమాట. సో ఎక్కడ వాడతాం ట్యాగ్స్? యూట్యూబ్ స్టూడియోలో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వాడతాం. మనం 3 గురించి తెలుసుకున్నాం కదా, చాలా ఈజీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయొద్దు, ఓకేనా? 3 to 5 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే వాడండి. అట్ ద సేమ్ టైం కీవర్డ్స్ ఎన్నైనా వాడుకోవచ్చు. మీ డిస్క్రిప్షన్లో మీ వీడియోని డిస్క్రైబ్ చేస్తూ రాయండి. కీవర్డ్స్ అనేది SEO ఫ్రెండ్లీ. ఎవరైతే ఆ వ్యూవర్స్ జస్ట్ సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ కీవర్డ్ మన కీవర్డ్ మ్యాచ్ ఎలా ఉండాలి, అప్పుడు మన వీడియో అనేది ర్యాంక్ అవుతుంది. ఓకేనా? బాయ్.